76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఇచ్చేసినటువంటి నా యొక్క అభినందనలు. అలానే వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు. 76వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేని 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖు నుంచి నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి ఒక ప్రత్యేకత ఉంది. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి సుమారుగా 3 సంవత్సరాల కాలం పట్టి వారి నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను స్వీకరించి ఆ అభ్యంతరాలని కాన్స్టిట్యూషన్లోకి అమెండ్మెంట్ చేసి 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆచరణలోకి తీసుకురావడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దానికి గుర్తుగా రిపబ్లిక్ డే గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ప్రకటించాం. కాబట్టి భారతదేశం గణతంత్ర రాజ్యం ఎప్పుడైందంటే 1947 ఆగస్టు 15న అవల. భారతదేశం రిపబ్లిక్ కంట్రీ ఎప్పుడైందంటే 1947 ఆగస్టు 15th అవల. ఇది గణతంత్ర రాజ్యం అయింది 1950 జనవరి 26న. కాబట్టి ఆ రోజునే భారతదేశానికి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి గణతంత్ర రాజ్యం అయింది, అప్పటి నుంచి రిపబ్లిక్ స్టేట్ అయింది, అప్పటి నుంచి భారతదేశం సెక్యులర్ స్టేట్ అయింది, అప్పటి నుంచి భారతదేశం సోషలిస్టిక్ స్టేట్ అయింది. అయితే ఇక్కడ మనకి జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా ఏమని పేర్కొన్నారంటే, భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ అంటే ప్రవేశిక అంటాం. ఆ ప్రవేశిక వెలుగులో భారత ప్రభుత్వాలు, భారత రాజ్యాంగం తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను ఆచరణలోకి తీసుకువస్తాయి అని పేర్కోవటం జరిగింది. అంటే ప్రియాంబుల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, భారత రాజ్యాంగం మొత్తం ఏ వెలుగులో ఉన్నది, లేకపోతే భారత ప్రభుత్వం, భారత పార్లమెంటు అనేటువంటి ఏ వెలుగులో ప్రయాణం చేస్తూ ఉన్నాయంటే ప్రియాంబుల్ యొక్క స్ఫూర్తితో ప్రయాణం చేస్తూ ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి, అంటే ప్రియాంబుల్ రచించడంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ఒకనాడు అనాథగా భావించబడి, ఒకనాడు ఉన్నత వర్గాల చేత తొక్కివేయబడి, ఒకనాడు రాజ్యాంగ పరిషత్ సభ్యుల చేత అవమానించబడినటువంటి అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనని అకుంఠిత దీక్షతో పూర్తి చేసి భారత ప్రజలకు విలువైనటువంటి బహుమతిగా భవిష్యత్తు తరానికి అందించినటువంటి వ్యక్తిగా ఈ సందర్భంలో బిఆర్ అంబేద్కర్ని మనం ఒకసారి స్మరించుకోవటం అత్యవసరంగా భావించాలి. అట్లాగే మనం తల్లిదండ్రుల యొక్క ఆశయాలు, లక్ష్యాలను, వాళ్ళ యొక్క కోరికలను మనం ఎలా మోసుకొని వెళ్తామో అలానే భారత రాజ్యాంగం కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను, లక్ష్యాలను తన భుజస్కంధాలపైన వేసుకొని భారత ప్రజలకు దిక్చూచిగా మారి వెలుగువంతమైనటువంటి డెమోక్రసీని అందజేస్తూ ఉన్నటువంటిదిగా చెప్తూ ఉంటాం. డెమోక్రసీ అనేటువంటిది ప్రజల కోసం, ప్రజల చేత రూపొందించబడిన, అది తర్వాతి కాలంలో కొన్ని వర్గాల వారికే పరిమితమైనటువంటి డెమోక్రసీని అణగారిన ప్రజలకు కూడా అవసరము అని చెప్పని జనవరి 26, 1950న భారతదేశ ప్రజలకు రాజ్యాంగం రూపంలో తెలియవచ్చినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీరంతా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి అభ్యర్థులు, మీరంతా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీరు రాజ్యాంగం యొక్క బేసిక్ కాన్సెప్ట్ని ఎప్పుడూ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంచుకోవాలి. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి అంశం కానీ వీటన్నిటి మీద ఆర్టికల్స్తో సహా ఫింగర్ టిప్స్ మీద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందువల్ల మొదటి నుంచి 4వ భాగం వరకు కూడా భారత రాజ్యాంగం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈవెన్ డిపిస్తో సహా, డైరెక్టివ్ ప్రిన్సిపల్తో సహా. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి 4వ భాగంలో 36 రాజ్యాంగ నిబంధన నుండి, అంటే 36 ఆర్టికల్ నుండి 51 ఆర్టికల్ వరకు కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ గురించి ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఆ వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్లో నియమించబడేటువంటి అంశాలనే ప్రతి రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం తరపున దేశంలో అయితేనేమో భారత రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితేనేమో గవర్నర్ ప్రభుత్వం యొక్క ఆశయాలను, లక్ష్యాలను వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అనేటువంటి కాన్సెప్ట్ను తెలియపరుస్తూ ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. కాబట్టి అందుకోసం రిపబ్లిక్ డే యొక్క ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అందువల్ల రిపబ్లిక్ డేకి మీకు నేషనల్ మీడియా కానీ, స్టేట్ మీడియా కానీ ఆ యొక్క గవర్నర్ ప్రసంగాన్ని కానీ, రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని కానీ క్యాచ్ చేయడానికి విల్లింగ్గా ఉంటుంది.
ఏ వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి, అంటే దాన్ని తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాము, నిర్దేశక నియమాలు అంటాము. అటువంటి అంశాల రూపంలో ఎటువంటి అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయో, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ రిపబ్లిక్ డే రోజున జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం భారత రాజ్యాంగం దేశంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిని మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే సివిల్ సర్వెంట్లుగా మీరంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినప్పుడు ఒక డిస్టిక్లో అయితేనేమో కలెక్టర్ ఆ యొక్క ప్రారంభోపన్యాసాన్ని చేసుకుంటూ ముందుకు వస్తాడు. అలానే కలెక్టర్ నాయకత్వంలోనే ఆ యొక్క జిల్లాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ ఆధారపడి ఉంటుంది. ఆ సంవత్సరం వరకు చేయబోయే అంశాల జాబితాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కాబోయేటువంటి కలెక్టర్లుగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే కలెక్టర్లుగా మీరు మారిన తర్వాత ఫస్ట్ మీరు వర్క్ చేసేది ప్రజలను ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి. కాబట్టి వాళ్ళ యొక్క వెల్ఫేర్ మీరు యొక్క వెల్ఫేర్గా ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి మీరు యొక్క విషయాలని నా యొక్క ప్రసంగం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి ప్రసాదరావు గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.